ఓం ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం అని దేవతాస్తుతి అనంతరం మళ్ళీ మనం ఈ కార్యక్రమం లోపలికి, ఈ మహాయజ్ఞం లోపలికి మనం ప్రవేశిస్తున్నాము. ఇది ఒక రామాయణ మహాయజ్ఞం. రామాయణ కల్పవృక్షం కింద రామాయణ మహాయజ్ఞం చేస్తూ రామ కథాసక్తులమైన మనమందరం ఒక దివ్య మార్గంలో పయనించడానికి అవకాశం కల్పించినటువంటి ఫ్రీ గురుకుల సంస్థ వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ఆసక్తిదాయకంగా ఉన్నటువంటి రామకథ వినాలనే కుతూహలంతో నన్ను కూడా ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి ఆత్మీయ శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం మొన్న చెప్పుకున్నటువంటి అంశం మీకు ఎంత మాత్రం గుర్తుంది, ఎక్కడి వరకు వచ్చాము అనేటువంటి విషయాల్ని మీరు ప్రస్తావించిన పిమ్మట నేను ఈ రామాయణ కథాంశం లోపలికి మీతో పాటు నేను కూడా బయలుదేరుతాను. జై శ్రీరామ్ గురుగారు. జై శ్రీరామ్ తల్లి. శ్రీరాముని సీతాదేవి వివాహ వేడుక అయిన తర్వాత జనక మహారాజు కూతుర్ని, అల్లుడిని అందరినీ అయోధ్యకి పంపడానికి సిద్ధం చేశారనమాట. లక్ష్మణుని అందరినీ అంతటితో అయింది. తర్వాత మొదలు పెట్టాలి. వాళ్ళందరికీ అనేక రకాలైనటువంటి కానుకలు, కట్నాలు, దివ్య వస్త్రాలు, ఏనుగులు, గుర్రాలు, ఆభరణాలు, దాసదాసి పరివృతమైనటువంటి సంపదనంతా కూడా వాళ్లకు ఒక్కొక్కరికి ఎన్నెన్నో ఇచ్చాడు దశరథుడు. అవన్నీ ఆ రోజుల్లో ఉండేటువంటి ప్రేమ పూర్వకమైనటువంటి తమ సంపదలను అనుసరించి చేసేటువంటి దానాలు అన్నట్టు. కానుకలు, దానాలు కాదు, కానుకలు. ఆ కానుకలు వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి, ఇష్టమున్నంత ఇస్తే వాటిని సగౌరవంగా, ప్రేమపూర్వకంగా, ప్రీతిపాత్రంగా స్వీకరించేవాళ్ళు. అది పద్ధతి. పీడించి లేకపోతే వాళ్ళను ఏడ్పించి పిండి పిసికి పిప్పి చేసి అనేటువంటి లక్షణాలన్నీ కూడా తర్వాత వచ్చినాయి. ఒక బంధుత్వం చేసామంటే వాళ్ళ యొక్క కష్ట సుఖాలన్నీ మనవి, మన యొక్క కష్ట సుఖాలన్నీ వారివి అని భావించేటువంటి ఒక బంధుత్వం లోపలికి ప్రవేశించడం అనేది ఒక గొప్ప వరం. కానీ ఎప్పుడు చూసినా కూడా ఎదుటి వాళ్ళని ఏ విధంగా మాటల చేత గాని, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి చేష్టల చేత గాని మనస్సుల్ని బాధించి రాబంధువుల్లాగా తయారు కావడం వల్ల బంధుత్వం అంటేనే భయం అనేటువంటి పరిస్థితి లోపలికి ఈరోజు మానవులు వచ్చారు. ఏ వివాహ వ్యవస్థ లోపల ఎక్కడ దాంపత్య కొంతమంది మిత్రులు ఈ అంటే కోర్టులలో చేసే లాయర్లు వాళ్ళను సంప్రదించినప్పుడు చాలా ఎక్కువ భాగం దాంపత్య జీవితం, భార్యాభర్తల జీవితాలు బిడిసి అనేక రకాలైనటువంటి దుఃఖభూయిష్టాలైనటువంటి విషయాలే కనిపిస్తున్నాయని వాళ్ళు చెప్తుంటే, అయ్యో ఏమిటి సీతారాముల దాంపత్యం అని చెప్పేసి ప్రపంచానికంతా ఆదర్శంగా చూయించేటువంటి ఆ దాంపత్య వ్యవస్థ ఈ విధంగా అయిపోయింది కదా
ఎప్పుడైతే దాంపత్య వ్యవస్థ అనేది ఒక్కటి సక్రమంగా ఉంటుందో, వివాహానికి ముందు ఆ దంపతులకు భర్త పట్ల భార్యకు, భార్య పట్ల భర్తకు ఒక అవగాహనను పెంచి ఒకరి ద్వారా ఒకరు ఏ విధంగా తరించాలి, ఒకరి ద్వారా ఒకరు ఏ విధంగా కష్ట సుఖాల్లో భాగస్వాములై జీవితాలని ఒడ్డుకు చేర్చుకోవాలి అనేటువంటి ఒక కళ, ఒక విద్య, ఒక జ్ఞానము ఇవన్నీ లేకపోవడం వల్ల ఈరోజు మన పూర్వీకులు అనుసరించినటువంటి విధానాలన్నింటినీ తొలగద్రోయడం వల్ల పక్కకు మనం వాటన్నిటి కూడా ఎడవకాలతో పక్కకు తోసేసి మన ఇష్టం వచ్చినట్లు మనం చదువుకున్నాము, మనకు తెలియదా, మనకు వాళ్ళు చెప్పేవాళ్ళ అని చెప్పేసి మనము ఈ విధమైనటువంటి వ్యవస్థ లోపల ఈరోజు దుఃఖాన్ని అనుభవిస్తున్నాము. ఈ దుఃఖాలన్నిటికీ కూడా ముగింపు పలకాలంటే రామాయణాన్ని మనము తెలుసుకోవాలి. రామకథలో ఉండేటువంటి సారాన్ని మనం గ్రహించాలి. రామాయణ అమృత పానాన్ని నిత్యము పానం చేసేటువంటి గృహసీమల లోపల ఆనందం తప్ప మరి ఏ విధమైనటువంటి దుఃఖం ఉండడానికి అవకాశం లేదు. అందుకోసం మనం రామాయణాన్ని మళ్ళీ 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 చెప్పుకుంటున్నాం కూడా. ఇంకా ఇట్లా చెప్పే అటువంటి ఒకటి సాగుతూనే ఉండాలి ఎప్పుడు కూడా. అటువంటి రామాయణ మహాత్మ్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇక తిరిగి ప్రయాణం అయిపోయారు. బేరీ భాంకారాలు, మంగళతూర్యాలు మొదలైనటువంటి దేవదుందుగులు, ఆకాశం నుంచి పుష్పవర్షాలు ఇవన్నీ కురుస్తూనే ఉన్నాయి. ఇదంతా జరుగుతూ ఉంటే అక్కడ కొంచెం దూరం వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోయారు. అయోధ్య పట్టణం వైపుగా మిథిలానగరం నుంచి కొంత దూరం ప్రయాణం సాగిన పిమ్మట అదగచ్చతి శ్రీరామే మైథిలాధ్యోజరత్రయం నిమిత్తాన్యతి ఘోరాణి దదర్శ నృపసత్తమ. ఆ దశరథ మహారాజుకే కాదు, అక్కడ ఉన్న అపశకునాలు అనేవి కనిపించాయి. పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తున్నాడు ఈ కథను. ఏమని? శ్రీరామచంద్రుడు మిథిలాపురం నుండి 3 యోజనముల దూరం వెడలిన పిమ్మట సర్వశ్రేష్ఠుడైనటువంటి దశరథ మహారాజుకు ఘోరమైనటువంటి అపశకునాలు కానొచ్చినాయి. అంటే అందరికీ కానొచ్చినాయి, కానీ దాంట్లో ఉండే అంతరార్థాన్ని కొంతమందికి మాత్రమే తెలుసు, అనుభవజ్ఞులకు మాత్రమే తెలుసు. అనుభవం లేని వాళ్ళందరూ కూడా తీసి పడేస్తారు. వశిష్ఠుని దగ్గరికి వెళ్ళి ప్రణామం చేసి నమస్కారం చేసి, ముని పుంగవ, 4 వంకల భయంకరమైనటువంటి అపశకునాలే మనకు కానవస్తున్నాయి, కారణం ఏమిటి అని అడిగాడు. ఈ అపశకునాలు ఇంతగా మన ముందు ఇట్లా భయోత్పాతాన్ని సృష్టించడానికి ఏమిటి కారణం? నత్వాం వశిష్టం పప్రచ్చా కిమిదం మునిపుంగవ నిమిత్తానే హదృశ్యంతే విషమాణి సమంతరః. ఈ అపశకునాలు భరించలేనంత దుర్భరంగా కానొస్తున్నాయి, కారణం ఏమిటి అని దశరథుడు వశిష్ఠుని అడిగాడు. వశిష్ఠస్తమద ప్రాహ భయమాగామి సూచ్యతే పునరప్య భయం తేజ్య శీఘ్రమేవ భవిష్యతి. మృగాః ప్రదక్షిణం యాంతి పశ్యత్వాం శుభసూచకాః ఇత్యేవం వదతస్తస్య వవౌ ఘోరతరోనిలః ముష్టంశ్చక్షుంషి సర్వేషాం పాంసు పుష్టిభి అర్ధయన్ తతో ప్రజందర్శాగ్రే తేజోరాశి సముపస్థితం. అప్పుడు వశిష్ఠుడు చెప్తున్నాడు, దశరథ మహారాజా, ఈ అపశకునములన్నీ ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి మాట నిజమే, ఈ ఒక గొప్ప భయాన్ని సూచిస్తున్నాయి, కాదనడం కాదు, కానీ శీఘ్రంగానే ఆ భయం అంతా కూడా తొలగిపోతుంది అనేటువంటి కొన్ని శుభశకునాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ కుడివైపు శుభసూచకముగా జింకలన్నీ కూడా వరుసలు కట్టి పోతున్నాయి. ప్రచండ వాయువు అందరిని ఆ వశిష్ఠుడు ఈ విధంగా చెప్తూనే ఉన్నాడు. ఒక ప్రచండ వాయువు అనేది, సుడిగాళ్ళు వీస్తున్నాయి, ధూళి ఆకులు అన్ని ఎగిసి ఆకాశంలో గిర్రుమని తిరుగుతున్నాయి. ఈ ధూళి అంతా దుమ్మంతా ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఎదురుగా ఒక దుర్నిరీక్షమైనటువంటి తేజోపుంజంగా అనొచ్చింది. ఒక జ్యోతిర్మయ స్వరూపాకృతి కనిపించింది ఎదురుగా. కోడి సూర్య ప్రతీకాశం విద్యుత్పుంజ సమప్రభం తేజోరాశిం దదర్శాత జామదగ్ఞం ప్రతాపవాన్. జమదగ్ని మహర్షి కుమారుడైనటువంటి పరశురాముడు గండ్రగొడ్డలిని ఒక భుజం పైన పెట్టి ఇంకో చేతిలో పెద్ద తాళ ప్రమాణమైనటువంటి ఒక ధనుస్సు తీసుకుని అంత ఎత్తు మనిషి తేజోరాశిగా ఇట్లా
ఒక తేజో సాగరం కదలాడేటువంటి ఆ జ్యోతి సాగరం లాగా ఆయన వచ్చాడు. ఈ సర్వ ప్రాణికోటిని ఇప్పుడే నాశనం చేస్తాడా ఏమన్నట్టు ఈ భూమి అంతా కూడా కంపించిపోతుంది. అతడు సాక్షాత్తు యమధర్మరాజులాగా భయం గొలుపుతూ ఉన్నాడు. సామాన్యుడు గాడు. 1000 చేతులు ఉన్నటువంటి కార్తవీర్యార్జునుని సొప్ప నరిగినట్టు నరికి పారేశాడు అతని చేతులన్నీ కూడా. గర్వాంధులైనటువంటి క్షత్రియులను పలుసార్లు వెతికి 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 చంపేశాడు. ఆ రోజు రాజు అంటే ప్రజారంజకుడు, ఎవడైతే రంజింపజేస్తాడో వాడినే రాజు అని అంటారు. అది వ్యుత్పత్తి అర్థం. రాజు అని ఎందుకన్నారు అంటే రంజకుడు, ప్రజలను రాజింపజేసేవాడు, రంజింపజేసేవాడు కాబట్టి రాజు అన్నారు. ప్రజారంజకులైనటువంటి రాజులు ఎంతో కాలము ఈ దేశాన్ని పరిపాలించారు. ఆ వ్యవస్థ లోపట ప్రజలు ఎన్నో సుఖాలు అనుభవించారు, శాంతి భద్రతలను పొందారు. ఇవన్నీ కూడా అనుభవించుకుంటూ ఉంటే మదాంధులైనటువంటి కొంతమంది రాజులు ఒక ధనబలం వల్ల లేకపోతే క్షత్రియులమనే అహంకారం వల్ల, ఇంకా లేకపోతుంటే బాహుబలం వల్ల, వీటన్నిటి వల్ల మమ్మల్ని మించిన వారు లేరు, మేము చేసిందే ధర్మం శాసనం, ఇంతకు మించి ఏం లేదని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం ప్రారంభించారు. అటువంటి దుర్మార్గులు పెట్టిరేగిపోయిన సందర్భంలో ఒక పరశురాముడు గండ్రగొడ్డలు తీసుకొని వచ్చాడు. జమదగ్ని రేణుకుల కుమారుడైనటువంటి ఆయన వచ్చాడు. ఆయన 21 సార్లు ఈ భూమండలం అంతా వెతికి వెతికి ఫలానా వాడు దుర్మార్గుడు, ఫలానా వాడు నీచుడు, ఫలానా వాడు దోపిడీదారు, ఫలానా వాడు కబ్జాకోరు, ఫలానా వాడు లంచగొండి, ఫలానా వాడు పీడకుడు అని ఆయన చెవిలో సోకితే చాలు అక్కడికి వెళ్ళి తన గొడ్డలితోటి నరికి పోగులు పెట్టేవాడు. అట్లా భూమండలం అంతా ధర్మాత్ములైన కొంతమంది క్షత్రియులు మాత్రం తప్పించుకోగలిగారు, కానీ మిగతా వాళ్ళందరినీ కూడా ఆయన సంహారం చేశాడు. అటువంటి ఆ తేజస్ శక్తి స్వరూపుడు దశరథుని ముందరికి వచ్చి నిలబడే వరకు దశరథుని పై ప్రాణాలు పైనే పోతున్నాయి. పరశురాముడు అంతంత మనిషి, అంత గండ్రగుడ్డని భుజం మీద పెట్టుకొని, ధనుసు చేతులు పట్టుకొని, ఇట్లా చూడాలంటేనే కూడా కళ్ళు మిరుమిట్లు గొలిపేటువంటి తేజస్వరూపంతో వచ్చాడు అని చెప్పి ఆయన తం దృష్ట్వా భయసంత్రస్తో రాజా దశరథస్తదా అర్ఘ్యాది పూజాం విస్మృత్య త్రాహి త్రాహీతి చాబ్రవీత్ దండవత్ ప్రణిపత్యాః పుత్ర ప్రాణం ప్రయచ్చమే ఇది బ్రువంతం రాజా నమనాద్యత్య రఘుత్తమం. ఆయన చూడడానికి చూసిన వెంబడే ఈ దశరథ మహారాజుకు అంతటి మహాత్ముడు మన సమీపానికి వచ్చాడు. ఆయనకు సగౌరవంగా అర్ఘ్యపాద్యాదులు ఆసనాదులు సమర్పించి చేతులు కట్టుకుని వినయంగా నిలబడాలి అనేటువంటి విషయం కూడా మర్చిపోయాడు. ఆయన చూస్తేనే యమధర్మరాజు కనిపించినట్లే అనిపించింది. ఆయన రక్షించండి, రక్షించు రక్షించు స్వామి రక్షించు అని మొరబెట్టుకుంటున్నాడు అని సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు. నా పుత్రుని ప్రాణాన్ని రక్షించండి అని ప్రార్థించాడు. ఈ విధంగా ఆయన సాష్టాంగ దండ ప్రమాణాలు చేస్తూ ఉంటే ఆ దశరథుని కించిత్తు కూడా లెక్క పెట్టలేదు ఆ పరశురాముడు. క్రోధావేశంతో నిలువెల్లా కంపించిపోతున్నాడు. కఠినమైనటువంటి భాషణం ఆయన నోటి నుంచి వెలువడుతుంది. ఉవాచ నిష్ఠురం వాక్యం క్రోధాత్ ప్రచలితేంద్రియః త్వం రామ ఇతి నామ్నామే చరసి క్షత్రియాధమా ద్వంద్వయుద్ధం ప్రయచ్ఛాషు యది త్వం క్షత్రియోసి వై పురాణం జర్జరం చాపం భంక్త్వా త్వం కత్తసే ముధా అస్మ్యస్తు వైష్ణవే చాప ఆరోపేసి చేద్గుణం తదా యుద్ధం త్వయా సార్ధం కరోమి రఘువంశజా నో చేత్సరా సర్వాన్ హనిష్యామి క్షత్రియాంతకరోహ్యహం ఇది బ్రువతి వై తస్మిశ్చాల వసుధాభృశం. అప్పుడు ఆ దశరథుని ఏమాత్రం కూడా లెక్క పెట్టకుండా కఠినమైనటువంటి కనుబొమలు ముడిబడి కణతలు అదిరిపోతూ ఉంటే, దవడలు బిగుసుకుని ఉంటే, క్రోధ రక్తాంతరయునుడై కోపంతో రక్తం కక్కేటువంటి కళ్ళతోటి శ్రీరాముని చూస్తూ అంటున్నాడు, ఓరే క్షత్రియాధమ, నీవు రాముడవని నా పేరు పెట్టుకుని చరించుతున్నావు. నీవు రాముడవని నా పేరు, అంతవరకు రాముడే, ఆ పరశురాముడికి రాముడనే పేరే. ఆయన పరశువు ధరించిండు, గండ్రగొడ్డలి భుజం మీద వేసుకుంటాడు కాబట్టి పరశురాముడు అని వచ్చింది.
ఆయన పేరు రాముడే. నిజంగా నీవు క్షత్రియుడమైనతో నాతో ద్వంద్వ యుద్ధం చేయును. ఒక పాత చీకు వింటిని విరిచి వ్యర్థముగా నిన్ను నీవే పొగడుకొనుచున్నావు. రఘువంశీయుడా, ఏది నీవి వైష్ణవ ధనువునకు నారి సంధింపగలిగినచో నేను నీతో యుద్ధము చేయుదును. నీవంతటి పరాక్రమవంతుడవా? శివధనుస్సును విరిచేంత మనగాడివా? కావచ్చు. అయితే ఈ విష్ణు వైష్ణవ ధనుస్సును నీవు ఎక్కుపెట్టు, చూస్తాను. నీవు దీన్ని బరువును సహించి దీన్ని లేపగలిగితే చాలు, నీకు అప్పుడు నీతో యుద్ధం చేస్తాను. లేకపోతే నీకెందుకు రా నాతో యుద్ధం అని చెప్పేసి తృణీకరించి మాట్లాడుతున్నాడు. నేను ఇప్పుడే నువ్వు ఈ ధనుస్సు ఎత్తకపోతే నేను ఇప్పుడే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నరికి పారేస్తాను. నేను ఎవరో తెలుసు కదా, క్షత్రియాంతకుడను. ఇట్లు పరశురాముడు పలుచుండగా భూమి గడగడ వణికెను. అంటే ఆ భూ ప్రజలు, భూమి ఆయన యొక్క మాటలకు, ఆయన యొక్క ధ్వనికి, ఆయన యొక్క నిష్ఠురమైనటువంటి భాషణకు వణికిపోయింది అన్నట్టు. అందరి కనులకు చీకట్లు క్రమ్మే కింకర్తవ్యత విమూరులైరి. అందరికి కళ్ళకు ఏం కనిపిస్తలేదు, ఆ మాటలు పిడుగుల్లాగా వినిపిస్తున్నాయి. ఆయన తేరి చూడలేకపోతున్నారు. అంతా చీకటిగా అమ్ముకున్నది. ఈ జీవితం ఇంతటితో పరిసమాప్తమేమో అని అందరూ భావిస్తూ ఉన్నారు. ఆ దశరథనందనుడైన శ్రీరామచంద్రుడు పరశురాముని వైపు చూస్తూ ఆయన ఏమి కూడా ఏం భయపడలే, ఏమి బాధపడలే, ఏమి మూడుగా లేదు, ఏం కాలేదు. అతని చేతి నుండి ధనమును లాగికొని అనాయాసముగా దానికి నారి జోడించి తూడీరము నుండి బాణము తీసి సంధించి లాగి భృగునందనుడైన పరశురామునితో ఇట్లను ఇంకేం మాట్లాడలేదు. ముందుకు వెళ్ళాడు, వేసి ఆయన చేతుల్లోంచి ధనములు లాగాడు, లాగి తీసుకుని ఒక దివ్య బాణాన్ని దానికి ఎక్కువ పెట్టాడు. పెట్టి పరశురాముతో ఇట్లా అంటున్నాడు, ఓయి బ్రాహ్మణుడా, నా మాట వినుము. నా బాణము అమోఘమైనది, దీనికి వెంటనే లక్ష్యము చూపుము. ఇది ఊరికే పోదు, ఏదైనా లక్ష్యాన్ని ఛేదించే గాని రాముడు ఎక్కువ పెట్టినటువంటి బాణం పోతుంది, గాని ఊరికే మళ్ళీ వెనక్కి తిరిగిపోదు. నా మాట వినుము, నా బాణము అమోఘమైనది, దీనికి లక్ష్యము చూపము. తపస్సు ఫలముగా ఆర్జించిన పుణ్యలోక గతులు నిరోధించవలన నీ పాదయుగము గతి నిరోధించి భూమి యందు నీ సంచారము అశక్యము చేయవలన ఏదియో ఒకటి శీఘ్రముగా దిల్పుము అని అన్నాడు. ఓ పరశురామ, చూడు, ధనుస్సు ఎక్కువ పెట్టాను, బాణాన్ని సంధించాను. ఈ బాణంగా లక్ష్యాన్ని ఛేదించవలసిందే, ఇది వృథాగా పోయేది కాదు. నీ వార్జించినటువంటి పుణ్యలోకాలన్నింటినీ ఛేదించమంటావా, లేకపోతే నీ పాదాలని ఛేదించి ఇక్కడనే పడేయమంటావా? ఏదో రెండే విషయాలు, ఏవో కోరుకోని అన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలనో చెప్పు, ఇక నువ్వు యుద్ధం చేసే తర్వాతి విషయం అని ఇట్లా శ్రీరాముడు పలికే వరకు చూస్తుండగానే సూర్యునిలాగా వెలిగిపోయిన ఆయన తిలతిలత వారుతుంటే చుక్కలు, మిలమిల మెరిసే చుక్కలన్నీ కూడా ముఖాలు మాసినట్టు ఆయన ముఖమంతా కూడా మాసిపోయింది. పూర్వ వృత్తాంతం అంతా ఆయన జ్ఞాపకం వచ్చింది. రామా మహాబాహు, నిన్ను పురాణ పురుషునిగా జగత్తునకు సృష్టి స్థితిలయములకు మూల కారణముగా పరమేశ్వరుడమైన విష్ణువుగా తెలుసుకుంటుని. ఓ రామచంద్ర, నీవు సాక్షాత్ నారాయణుడవని నాకు తెలిసిపోయింది. బాల్యం నుంచి నేను తపస్సు ద్వారా విష్ణువును ఆరాధించుటకు యాదృచ్ఛికమగు పవిత్రమగు చక్రతీర్థమును చేరి, గండకీ నది ప్రాంతంలో ఉంటుంది చక్రతీర్థం, ప్రతిదినము ఏకాగ్ర చిత్తముతో తపస్సు చేసి నారాయణుని ప్రసన్నుని చేసుకుంటుంది. రఘుపుంగవా, అప్పుడు శంఖచక్ర గదాధారి దేవదేవుడకు విష్ణువు ప్రసన్నవదుడై ఇట్లను, నేను నా తపస్సు ద్వారా నారాయణుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాను. ఒక పర్యాయం ఆయన ప్రత్యక్షమైనతో ఇట్లా అన్నాడు, ఉత్తిష్ట తపసో బ్రహ్మన్ ఫలితంతే తపో మహత్ మచ్చిదం శేనయుక్తస్త్వం జహి హైహయ పుంగవం. ఓ బ్రాహ్మణోత్తమ, తపము చాలించిలేము, గొప్పది ఎగు నీ తపస్సు ఫలించింది. నీవిప్పుడు నా చిదంశ శక్తిచే సంపన్నుడవు. నీవు వేరు కాదు, నా శక్తి, నా యొక్క అంశ చేత సంపన్నమైనటువంటి శక్తివి. ఈ కష్టతరమగు తపమునకు ఫలముగా నీవు సాధింపరించిన కార్యమును, అనగా నీ తండ్రిని వధించిన హైహయ వీరుడగు కార్తవీర్యార్జునుని వధింపు. అటు మీదట 21 మారులు
సమస్త క్షత్రియులను సంహరించి సమస్త భూమండలమును కశ్యపునకు దానమిచ్చి శాంతిని పొందుము అని చెప్పాడు నారాయణుడు. ఈ పరశురాముని యొక్క తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై కార్తవీర్యార్జునుని సంహరించి 21 మార్లు దుర్మార్గులైన రాజులను వేటాడి చంపి ఆ తర్వాత ఈ కశ్యపు ఈ జయించినటువంటి ఈ సామ్రాజ్యాన్ని అంతా కశ్యపునికి దానం చేసి శాంతిని పొందు, ఇక కోపాన్ని వదిలిపెట్టు అని అన్నాడు. నా యొక్క దివ్యమైన అవ్యయమైనటువంటి శక్తి నీకు త్రేతాయుగం లోపట కనిపిస్తుంది. నేను దశరథునికి పుత్రుణ్ణి అవతరిస్తాను, అప్పుడు నన్ను నువ్వు చూస్తావు. నీకు ఇచ్చిన ఈ తేజము, ఈ తేజస్సు, ఈ వైభవము, ఈ శక్తి, ఈ ప్రతాపము ఇదంతా కూడా నేను అప్పుడు తీసుకుంటాను. మళ్ళీ నీవు తపస్సు చేసుకుంటూ కల్పాంతము వరకు ఈ లోకంలో ఉంటావు, అది నువ్వు చేయవలసినటువంటి పని అని చెప్పాడు విష్ణుమూర్తి నారాయణుడు. ఇట్లా చెప్పాడు. ఆ సాక్షాత్తు ఆ విష్ణువువే, ఆ నారాయణుడవే, ఆ శ్రీపతివే, నీవు సామాన్యుడవు కాదు అని ఆ రోజు పరశురామునికి వరాలిచ్చి విష్ణు భగవంతుడు అదృశ్యమైపోయాడు. నేను ఆ విధంగానే చేశాను. రామా, నీవే మహావిష్ణువు, సయేవ విష్ణుస్త్వం రామా జాతోసి బ్రహ్మణాత్తితః మయి స్థితం తు త్వత్తేజస్వయైవ పునరావృతం అద్యమే సఫలం జన్మ ప్రతీతోసి మమ ప్రభో బ్రహ్మాదిభిరవ్యస్త్వం ప్రకృతేః పారగో మతః త్వయి జన్మాది షడ్భావాః న సంఖ్య జ్ఞాన సంభవాః నిర్వికారోసి పూర్ణస్త్వం గమనాది వివర్జితః. రామా, నీవు మహావిష్ణువు స్వామి. బ్రహ్మదేవుని ప్రార్థన చేయి పుడమేందు అవతరించినవి. బ్రహ్మాదులు ప్రార్థించడం వల్ల ఈ ధరణి భారాన్ని తొలగించడానికి నీవు ఈ లోకంలో అవతరించావు. నాలో ఉండేటువంటి తేజస్సు నీదే అని ఆయన కనుక్కున్నాడు. ఇప్పుడు సమస్త ప్రాణికోట్లు ఉండే తేజస్సు పరమాత్మునిదే. మనం నాదే, నా బలమే, నా శక్తే నాదే అని ఏదైతే అంటున్నామో అదంతా కూడా ఆయనదే. పరశురాముడు తెలుసుకున్నాడు, మనం ఇంకా తెలుసుకోలేదు. ఇదంతా నేను అంటే ఎవరు, నాది అంటే ఏమిటి, నాకున్నటువంటి సంపదలన్నీ ఎక్కడివి అని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే అవన్నీ కూడా సత్యం ఆవిష్కరణ జరుగుతుంది మన కళ్ళ ముందు. దానిని మరల నీవే గ్రహించినవి. ఆ ధనుస్సుతో పాటు ఆ శక్తిని మళ్ళీ నీవే తీసుకున్నావు. ప్రభువు, నా జన్మ సఫలమైంది, నేను నిన్ను గుర్తించితిని. నీవు బ్రహ్మాదులకు కూడా అందజాలన్నటువంటి వాడవు. బ్రహ్మాదులు కూడా పొందడము చాలా కష్టం. ప్రకృతి కంటే కూడా పరముడు అంటే పరాత్పరుడు. నీ యందు అజ్ఞాన జనితములకు షడ్వికారములు లేవు. అజ్ఞానంతో షడ్వికారాలు అనేవి కలుగుతాయి. ఆ షడ్వికారాలు ఏవి కూడా నీ లోపల లేవు. నిర్వికారుడవు, పూర్ణుడవు, సర్వవ్యాప్యకుడ చే గమనాదులు లేవు. నువ్వంతటా ఉన్నావు, కానీ మిథిలానగరం నుంచి అయోధ్యకు వెళుతున్నావు. అది మా యొక్క నీ లీల, మా యొక్క భ్రమ. యదా జలే ఫేన జాలం ధూమో వక్ష్మౌ తదాత్మయి త్వయి త్వదాధారత్వదిద్విష్యా మాయా కార్యం సృజత్యహో యావన్మాయాకృతా లోకాస్తావత్వాం న విజానాతే అవిచారిత సిద్ధైషా విద్యా విరోధిని అవిద్యాకృత దేహాది సంఘాతే ప్రతిబింబితా చిచ్చక్తిర్జీవలోకేస్మిన్ జీవ ఇత్యభిధీయతే. జలమునందు నురగవలే, అగ్నియందు ధూమం వలె మాయ నిన్ను ఆశ్రయించి నిన్నే విషయముగా గ్రహించి నానా విధములుగా విచిత్ర కార్యక్రమములు రచించుచుండును. భగవంతుడి శక్తి వేరు కావు, అవి వేరు వేరైనట్టు కనిపిస్తాయి. అందువల్లనే మాయకు లోబడినటువంటి వాడు ఎన్నడూ కూడా భగవంతుణ్ణి తెలుసుకోలేడు. జ్ఞానము కలుగునంత వరకు వాడు విద్యా విరోధి అగును. ఈ అవిద్య విచారణ చేయునంత వరకు మాత్రమే నిలిచి ఉండును. అవిద్య ఎంతవరకు ఉంటుంది? మనం రాత్రి వేళ ఎక్కడనో వెళ్తున్నాము, అక్కడెవడో తొంగి చూస్తున్నాడు, గోడచాటు నుంచి ఇట్లా ఇట్లా చూస్తున్నాడు. మనకేమనిపించింది? అది దయ్యమా అనిపించింది. ఇంకొకనికి ఏమనిపించింది? దొంగలు పట్టుకోవడానికి పోలీసు సోడా ఏమని దొంగ కనిపించింది. భయస్థునికేమో దయ్యంలాగా కనిపించింది.
ఇంకెవరో ప్రియురాలి కొరకు వేచి చూస్తున్నారట, నా ప్రియురాలు అక్కడ నా కోసమే వేచి చూస్తుందేమో అని వీడనుకున్నాడట. అంటే యద్భావం తద్భవతి. ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మ స్వరూపమే అయినప్పటికీ మనం వివిధ రీతిలో వాడుకుంటూ వ్యవహారిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి దీన్ని రకరకాలుగా భావిస్తున్నాం. నీవు నేను నాది నీది అని ఇట్లా మనం విభేదాల్ని సృష్టించుకుంటున్నాం. ఇది వ్యావహారిక జగత్తు నడవడం కోసం ఇవన్నీ కూడా ఉండవలసిందే. కానీ విచారణ చేస్తే ఇవేవి ఉండవు. ఈ విచారణ ముందు ఇవేవి కూడా నిలవవు. ఈ అవిద్యను విచారణ చేయనంత వరకు మాత్రమే నిలిచి ఉండును. మనం విచారణ చేస్తూ చేస్తూ ఉంటే అన్ని మాయమైపోతాయి. అప్పుడు వాళ్ళకి ఏమనిపించింది, ఆ గోడ చాటు నుంచి తొంగి చూసేది ఒక నీడ. గాలికి చెట్టు ఊగుతుంది, అది ముందుకు వెనక్కి ఊగుతుంటే అక్కడి నుంచి ఎవడు తొంగి చూస్తున్నట్టు అనిపించింది. వానికి ప్రియురాలుగా కనిపించింది, వీనికి పోలీసు కనిపించింది, ఇంకొకడికి దయ్యంగా కనిపించింది, ఇంకొకడికి దోసుకునే భయపడు దొంగగా కనిపించింది. ఇట్లా రకరకాలుగా కనిపించింది. కానీ అక్కడ దొంగ లేడు, పోలీసు లేడు, ప్రియురాలు లేదు, ఇంకా దయ్యము లేదు, ఏమీ లేదు. అక్కడ ఏమీ లేదు. ఆ గాలికి ఊగులాడే చెట్టు ఆ గోడ చాటు నుంచి ఊగుతుంది, అంతే, ఇంకేమీ లేదు. అది తెలుసుకున్న తర్వాత, అది చెట్టు అని గుర్తించిన తర్వాత అప్పటి వరకు మనకు చల్లగా చెమటలు పడ్డాయి. ఆ దొంగనా, లేకపోతే పోలీసా, లేకపోతే దయ్యమా అని అని భావించినటువంటి వాళ్ళందరికీ కూడా అప్పటి వరకు చెమటలు గారుతూ ఉన్నాయి. ముందుకు పోవాలన్నా, వెనక్కి నడవాలన్నా, వెనక్కి పరిగెడితే వెంబడి పడి పట్టుకుంటాడో ఏమో అనేటువంటి భయభ్రాంతుడై నోట్లో తడి ఆరిపోయింది. కాలు లేస్తలేదు, కదలడం లేదు, చెమటలు గారుతూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే వీడు బాగా పరిశీలించి 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 చూచాడో, అది చెట్టు ఊగుతుంది, గాలికి ఊగుతుంది, ఆ చెట్టు కొమ్మ గాలికి కదిలినప్పుడల్లా గోడ యువతడికి మనకు కనిపిస్తుంది అని చెప్పి ఎప్పుడైతే వానికి అర్థమైపోయిందో, వాడు ఒక నవ్వుకున్నాడు. చెమట పట్టడం ఆగిపోయింది, శరీరం కంపించడము ఆగిపోయింది, అన్నీ అయిపోయాయి. వాడంతటికి వాడే నేను ఎంత భ్రమపడ్డాను అని చెప్పేసి అనుకున్నాడు. ఆ తర్వాత ముందుకు హాయిగా సాగిపోయాడు. అంటే మనం విచారణ చేయనంత వరకు, జ్ఞానంతో ఆలోచించినంత వరకు మనకు రకరకాల భయాలు, రకరకాల దుఃఖాలు మనను పట్టి పీడిస్తూనే ఉంటాయి. ఏదైతే సత్యం సాక్షాత్కరించిందో అప్పుడు వీటన్నిటికీ విముక్తి కలుగుతుంది. అంటే విచారణ చేయనంత వరకు ఈ అవిద్య మనల్ని భ్రమింపజేస్తూ పలు రకాలుగా మనం తరుముతుంది అన్నట్టు. ఎవరండి? అవిద్యాజన్య దేహాది సంఘాతములందు ప్రతిబింబితములైన చిచ్చక్తియే ఈ జీవలోకమున జీవుడని పిలువబడుతున్నది. అవిద్య వల్ల జనించినటువంటి దేహాది సంఘాతములందు ప్రతిబింబితమైనటువంటి చిచ్చక్తి ఈ జీవలోకంలో వీటన్నిటి యొక్క కూడికలో ఉండి, వీటన్నిటి మధ్యలో ఉండి, ఇది తనను తాను కేవలం మానవుడను, లేకపోతే ఇంకేదోనో భ్రమలోపట బ్రతుకుతూ ఉంటుంది అన్నట్టు. ఆ భ్రమ దొరికితే భ్రమ దొరికిన తర్వాత బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది అని ఈ పరమేశ్వరుని యొక్క దివ్యతత్వాన్ని గురించి పరశురాముడు చెప్తున్నాడు. నిన్ను ఈ విధంగా ఉన్నావు, నీ పాద పద్మాలను నేను పూజిస్తున్నా అంటే స్వామి పాదాలు పద్మాల్లాగా ఉన్నాయి, దాని మీద జలాల్ని అభిషేకాలు చేస్తున్నాము, దానిపైన శిరస్సు వంచి బ్రొక్కుతున్నాము, ఏమేమో చేస్తున్నాము. అది ఈ విధంగా అనుకున్నంత వరకు అది అంతా ఉంటుంది. అది ఒక పక్వాహంకారం అంటాడు రామకృష్ణ పరమహంస. అపక్వాహంకారము, పక్వాహంకారము, ఈ అవిద్యలో కూడా రెండు రకాలు ఉన్నాయట. ఒకని విద్య అవిద్య ఎట్లుంటుందంటే అపక్వంగా ఉంటుంది. వాడు తన వరకే గిరిగీసుకొని అంత దాంట్లో పట్టినే జీవిస్తూ దాంట్లో పట్టినే పట్టు పురుగులాగా మరణిస్తూ ఉంటాడు. పక్వాహంకారం ఎట్లుంటుంది అంటే దైవాన్ని తను తలుచుకోవడము, దానికోసం పరితపించడము, దాన్ని ప్రత్యక్షీకరించుకోవడము, ఆ అనుకున్న భావించినటువంటి పాదాలని పట్టుకోవడము, ఇవంతా కూడా పక్వాహంకారం. ఈ పక్వాహంకారాలు అపక్వాహంకారాలన్నీ పోయిన తర్వాత ఆంజనేయుడు రామునికి చెప్పినట్లు త్వమేవాహం, మీరే నేను అనేది వేరే ఏం లేదు. ఉంది అని అనుకుంటేనే అహంకారము, గర్వము ఇంకా అన్ని వస్తాయి దాని వెంబడి. నేననేది ఏమీ లేదు, అంతా నేనే స్వామి అని ఎప్పుడైతే ఆయనకి అర్పణ చేశామో, మన అహంకారాన్ని, మన మనస్సును, మన బుద్ధిని అన్నిటినీ ఆయనకు అర్పణ చేశామో అప్పుడు ఆయనే ఉంటాడు. ఇదే
గీత లోపల కానీ రామాయణం లోపల కానీ చెప్పినటువంటి అంతరార్థం దీన్ని గ్రహించడానికి మనం నిరంతరము కృషి చేస్తూ విచారణ చేస్తూ ఉండాలి. పెద్ద పెద్ద పారిభాషిక పదాలు తెలియకపోయినప్పటికీ కూడా కొంత విచారణ చేసినట్లయితే మనకు కూడా సత్యము తత్వము అందుబాటులోపడికి వచ్చి మన జీవితాలు కూడా ప్రశాంతంగా ముందుకు సాగడానికి అవకాశం ఏర్పడుతుంది. అది లేకపోతే నిత్యము దుఃఖమే, నిత్యము ఒక పోరాటమే, నిత్యము ఒక సమరమే, జీవితము నిత్యం ఒక యుద్ధం చేసినట్టే ఉంటుంది. ఎందుకు? సత్యాన్ని మనం తెలుసుకోవడానికి, పరిశీలన చేయడానికి, మనను మనం విమర్శించుకోవడానికి ఎప్పుడైతే పూనుకునమో అప్పుడు మనకంతా కూడా జీవిత సంగ్రామం అన్నారు దాన్నే. జీవిత మహాసాగరం, ఇది సంసార సాగరం అన్నాం. ఈత లేనటువంటి సాగరం అవుతుంది. సాగరం లేదు, ఈత లేదు, ఏది లేదు, అన్నీ అయిపోయినాయి ఆ సత్యాన్ని తెలుసుకునే వరకు. అది యావద్దేహ మనః ప్రాణ బుద్ధ్యాది విశ్వభిమానవాన్ తావత్ కర్తృత్వ భోక్తృత్వ సుఖ దుఃఖాది భవేత్. ఇవన్నీ కూడా రామాయణంలో చెప్పినటువంటి విషయాలు, రామాయణ భారతాది గ్రంథాల్లో కూడా వచ్చినటువంటి అంశాలే. కానీ మళ్ళీ మనం విచారణ చేయడం లేదు. రామాయణం అంటే మనకు రామం అంతా తెలుసు, ఏముంది, పుట్టే కట్టే కొట్టే తెచ్చే, ఇంతే రామాయణం అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అంత మాత్రమే కాదు, మన జీవితాంతం కూడా వెలుగులు జిమ్మేటువంటి ఒక మణిమయ స్వర్ణ శలాకగా మలిచేటువంటి జీవ రసాయనము, జీవామృతం అంతా కూడా రామాయణం లోపల సారభూతమై ఉంది, అక్కడ నిక్షిప్తమై ఉంది. దాన్ని మనం త్రాగి దాంట్లో తద్వారా మనము విముక్తులం కావాలి. అది అంతా పెట్టుకొని మనకు అన్నీ తెలుసు, రాముని కథ అంతా తెలుసు, రాముడు తెలియడా మనకు, సీత తెలియదా అని చెప్పేసి మనం అన్నీ తెలిసినట్టే ఉంటాం. అంటే ఏమి తెలియనప్పుడే అన్నీ తెలుసు అన్నట్టు ఉంటుంది. అన్నీ తెలిసిన తర్వాత ఏమి తెలియనట్టే అయిపోతుంది. ఆత్మన సంస్కృతి నాస్తి బుద్ధేర్ జ్ఞానం నజాత్వితి వివేకాద్వయం యుక్త్వా సంసారీతి ప్రవర్తతే. ఈ జీవుడు ఎంతవరకు దేహము మనస్సు ప్రాణము బుద్ధి మున్నగు వాని యందు అభిమానము కలిగి ఉండునో అంతవరకు కర్తృత్వ భోక్తృత్వములను సుఖ దుఃఖాదులను అనుభవించుచుండును. వాస్తవమున ఆత్మయందు జరణ మరణాది వికారములు ఏ పరిస్థితి ఎందునూ లేవు. బుద్ధి ప్రకృతి కార్యము కావున అందు బుద్ధి అనేది ప్రకృతి కార్యము కావున అందు జ్ఞానము లేదు. అవివేక వశమున ఆ రెండింటిని కలిపి జీవుడు నేను కర్తను నేను భోక్తను అని తలచి కర్మయందు ప్రవృత్తుడగుచున్నాడు. అగ్ని జలముల సంపర్కము ఎట్లు జలమునకు ఉష్ణమును అగ్నికి శాంతత్వమును కలిగించుతున్నదో అట్లే జడమునకు చేతనము తోడ సంయోగము కలిగినప్పుడు అందు చేతనత్వము చేతనమగు ఆత్మకు జడమగు బుద్ధితో సంయోగము కలిగినప్పుడు అందు కర్తృత్వ భోక్తృత్వాది జడత్వము ప్రకటితమవుతుంది అని చెప్పి ఇంతవరకు చెప్పారు. ఇంతవరకు చెప్పినటువంటి అంశాలు మనకి ఏమర్థం అవుతాయి అంటే, ఇవన్నీ వింటూ ఉంటే అదేదో మనం ఇంతకుముందు అంత అర్థమైనట్టే ఉన్నది, ఇప్పుడేమో ఏమీ అర్థం కానట్టే ఉంటుంది. అందుకోసం మనం చాలా గొప్ప గొప్ప విషయాల్ని మనం మనస్సుతోటి సునిశ్చితంగా పరిశీలన చేస్తే మనకే అర్థం అయిపోతుంది. మనం అట్లా కాకుండా ఇటువంటి జటిలమైనటువంటి భాషాభూయిష్టమైనటువంటి పదాడంబరంతో కూడినటువంటి విషయాల్ని తెలుసుకోవాలని పూనుకుంటే చాలా కష్టం అవుతుంది. మనంతటికి మనం విచారణ చేస్తే అది మనకు చాలా సులభం అవుతుంది. యావత్ తత్పాద భక్తానాం సంగ సౌఖ్యం న విందతి తావత్ సంసార దుఃఖ నివర్తేన్నర సదా. రామా, మానవుడు మీ పదపంకజ భక్తుల సాంగత్యము సుఖము నిరంతరము అనుభవించినంత వరకు ఈ సంసార బంధము దుఃఖము సమూహము దాటలేడు. ఒక గురువైనా కావాలి, ఒక సత్పురుషుల సహవాసం అన్నా కావాలి. తద్వారా వాడు విముక్తి తన బుద్ధిని పదును పెట్టి ఆలోచన చేయడం అన్నా కావాలి. ఇవన్నీ కూడా సంస్కారవశాత్తు ఆయా పరిస్థితుల లోపల వాళ్లకు అవన్నీ కలుగుతుంటాయి. ఇప్పుడు మనకు లేదని కాదు, మనకు కూడా ఏదో సమయం వచ్చినప్పుడు ఓ గురువు ద్వారానో ఒక సత్సంగం ద్వారానో ఒక రామాయణ పఠనం ద్వారానో ఒక శ్రవణం ద్వారానో ఎట్లో మనకు అది లభ్యం అవుతుంది. ఆ లభ్యమైనప్పుడు ఇంకా మనం కొంచెం పదును పెట్టి దాన్ని ఇంకా ఇంకా తేరిపార చూసి దాని లోతులకు దిగితే ఇంకా మనకు చాలా మన హృదయంలో పట్టే మనకు జవాబులు బోరెడని మనకు దొరుకుతాయి. భక్తజనుల సాంగత్యం ప్రాప్తించిన భక్తి ద్వారా మేము ఉపాసించినప్పుడు మాయ మెల్లమెల్లగా తొలగిపోవును. భక్తులు అట్లా చేస్తున్నారు, జ్ఞానులు అట్లా చేయడం లేదు. భక్తులు చేస్తున్నారు, ఏదో మనకు నచ్చినా మనము మెచ్చినా మనకు ఆ అర్థమైనటువంటి అంశాన్ని పట్టుకుని మనకు పోతుంటే మన బుద్ధిలో వివేకం వికసిస్తుంది, బుద్ధి జ్ఞానమైపోతుంది. అది చేయాలి.
మరి జ్ఞానులైనటువంటి వాళ్ళు భక్తిని ఎన్నడూ కూడా నిరసించలేరు. దాన్ని కూడా వాళ్ళు మోక్ష సాధన సామాగ్యాం భక్తిరేవ గరీయసి అన్నారు. మోక్ష సాధన, మోక్షాన్ని, ముక్తిని, సర్వ దుఃఖాల నుంచి విముక్తిని సాధించాలంటే భక్తి అనేది అత్యంత గొప్ప సాధనము అని చేయండి. నవవిధ భక్తి మార్గాలు చూపించారు మనకు. తను హృద్భాషల సఖ్యము శ్రవణము దాసత్వము వందనార్చనము సేవయు ఆత్మలో ఎరుకను సంకీర్తనల్ చింతనం వరుణీ 9 భక్తి మార్గముల సర్వాత్మం హరిన్నమ్మి సజ్జనుడయ్యుండుట భద్రమంచు దళతు సత్యంబు దైత్యోత్తమ అని ప్రహ్లాదుడు అన్నాడే అది. మాయా మెల్లమెల్లగా తొలగిపోతుంది. తదుపరి ఆ సాధకునకు మీ జ్ఞాన సంపన్నుడైన సద్గురుడు లభించును. భగవద్జ్ఞాన సంపన్నుడైనటువంటి సద్గురువు లభిస్తాడు. స్వామి అని పరశురాముడు రాముణ్ణి స్తుతిస్తున్నాడు. ఇదంతా కూడా మనం ఎక్కడనో పోవాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడనే ఉన్నాము. పరశురాముడు రాముని దగ్గరే ఉన్నాము. పరశురాముడు ఈ విధంగా శ్రీరామతత్వాన్ని అభివర్ణిస్తూ ఉన్నాడు. దాన్ని తెలుసుకోవడం సామాన్యులకు వశమా అంటూ చెప్తున్నాడు. ఆ ఆ సద్గురుని వలన తత్వమసి ఆది మహావాక్య ప్రబోధమంది మీ దయచే ముక్తిని పొందుతున్నాడు. ఆ మహాజ్ఞాని, ఆ మహాగురువు తత్వమసి అని బోధిస్తుంది. తత్వమసి, విజ్ఞానం బ్రహ్మ, ఇది వరకు చాలా 4 చతుర్విధ మహావాక్యాలు ఉన్నాయి కదా. ఆ వాక్యాలు గురుముఖత విని వాటి యొక్క అంతరార్థాన్ని గ్రహించి తద్విధంగా జీవించినటువంటి వాడు ముక్తుడైపోతాడు వెంబడే. ఇప్పుడు మనకి ఇక్కడ తత్వమసి అని ఒక మాట చెప్పారు. తత్వమసి అంటే తత్ అది, త్వం అంటే నీవు, అసి అయి ఉన్నావు. ఏ దాని కోసం, ఏ ఆనందం కోసం, ఏ పరబ్రహ్మతత్వాని కోసం, ఏ అమృత సాగరం కోసం నీవు ఇన్నాళ్ళు వెతుకుతూ 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 జన్మ జన్మాంతరాలు గడిపావో, అనేక జన్మలెత్తావో, అది నీవే, అది నీవే అయి ఉన్నావు అని బోధించడమే తత్వమసి. మనం కొన్ని ఆనందాలు కావాలనుకుంటాం. గృహంలో ఉంది ఆనందం అని గృహంలో కోసం చాలా కష్టాలు పడతాం. సంతానంలో ఉంది అని దానికోసం కష్టాలు పడతాం. ఉద్యోగాల్లో ఉంది అని చెప్పేసి దానికోసం, ధనంలో ఉందని దానికోసం, అధికారంలో ఉందని దానికోసం, ఇట్లా రకరకాలుగా దీనిలో కాదు దానిలో ఉంది, దానిలో కాదు దీనిలో ఉంది, ఇది ఉన్నోడు అది కావాలనుకుంటాడు, అది ఉన్నోడు ఇది కావాలనుకుంటుంటాడు. మనకు చిన్న ఉదాహరణ చెప్పారు మహాత్ములు. ఒక దగ్గర మందుల షాప్ ఉంది, ఆ పక్కకే ఓ హోటల్ ఉంది. ఆ హోటల్ నడిపే అతనికి తలనొప్పి లేస్తే మందుల షాప్కి వచ్చి ఓ ట్యాబ్లెట్ వేసుకుంటాడంట. ఈ మందుల షాప్ అతనికి తలనొప్పి లేసినప్పుడు వెళ్ళి ఆ హోటల్లో ఓ టీ తాగుతాడంట. ఎంతో మంది తలనొప్పులు తగ్గించే మందుల షాప్ నాదే కదా అని చెప్పేసి వాడు మందేసుకోడు. ఎంతో మందికి టీలు ఇస్తున్నాం కదా, వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా, ఆహ్లాదంగా, ఉత్సాహంగా, పునర్జనితోత్సాహంతో ముందుకు వెళ్ళిపోతున్నారు కదా, ఇది మనదే తాగుదామని వాడనుకోడు. ఈ తత్వమసి అనేది కూడా అలాగే ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, ఆనందం ఎక్కడో ఉంది అని వెతుకుతున్నావు కదా. కస్తూరి మృగాన్ని గురించి చెప్తారు. ఆ కస్తూరి మృగం సువాసన కొడుతూ ఉంటే అది అడివంతా పరుగులు తీస్తుందట. ఈ వాసన ఎక్కడ ఉంది, ఎప్పుడు దొరికించుకోవాలి, ఎక్కడుంది, ఎప్పుడు దొరికించుకోవాలని అడుగు రాత్రి బగళ్ళు అనకుండా అడివంతా పరుగు తీసి 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 ఆఖరికి శ్రవించి అది ఇంకా నేను తిరగలేనబ్బా నా చేత కాదని చెప్పేసి ఎక్కడో ముడుచుకొని తన పొట్టలోపడికి పెట్టి పండుకున్నప్పుడు ఆ మృగం యొక్క నాభిలోంచి ఆ కస్తూరి సువాసన వెలువడుతుందట. అప్పుడు అది గమనిస్తుంది, అయ్యో నేను ఇక్కడనే పెట్టుకొని ఎన్నో పరుగులు తీశాను అని. అంటే ఇక్కడనే పెట్టుకొని మనం ఎన్నో జన్మలు ఎత్తాము, ఇక్కడనే ఉంచుకొని మనము ఎన్నో రకాల బాధలు అనుభవించాము, దుఃఖాలను అనుభవించాము, ఇంకా మళ్ళీ ఏ జన్మలకో ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఇది ఇక్కడే ఉంది, ఇది తెలుసుకోవడమే అది నీవే అయి ఉన్నావు, దానిని తెలుసుకో అని చెప్పడమే ఆ తత్వమసి. అట్లే మిగతా వాక్యాలు కూడా అదే విధంగా ఉంటాయి. మనం మాటలు చెప్తూ పోతూ ఉంటే అది ఒక్కొక్కరు ఆ ఆధ్యాత్మిక విషయాల గురించి చెప్తుంటే అటువంటి దురవగాహమైనటువంటి, జటిలమైనటువంటి, సమాసభూయిష్టమైనటువంటి ఆ భాష క్లిష్టత్వాన్ని బట్టి మనకి అర్థమే కాదు. ఏమిడు అబ్బా ఇది, అందుకోసమే అంటారు కదా ఇది బ్రహ్మ విద్యనా, బ్రహ్మ విద్య అంత సులభం కాదు, అది అంతా అర్థమైనట్లే ఉంటది, ఏమి అర్థం కాని రీతిగానే ఉంటుంది.
మనకి ఇప్పుడే అంతా తెలిసినట్లు ఉంటుంది, ఇంకా కొంచెంసేపటికి ఏం తెలియనట్టే మనం లోకంలో ప్రవర్తిస్తూ ఉంటాం. ఇతడు ఇంత జ్ఞాని కదబ్బా, ఇట్లా ఇట్లా అంటే అంతే. ఈ లోకం అనేది బలీయమైనటువంటి ఈ ప్రకృతి శక్తికి మనం బానిసలమై ఉన్నంత వరకు అది అంతే. మనం ఇంత గొప్పగా ప్రసంగం చేశాడు, ఇంత గొప్పగా చెప్పాడు, జీవితంలో ఇట్లా ఇదేమిటి అని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. అదంతా కూడా అంతే. కాబట్టి ఈ తత్వమసి అనేటువంటి జ్ఞానాన్ని గురువు ద్వారా సంపాదిస్తాడు. రామచంద్రాని జ్ఞానం సంపాదించాలంటే ఒక భక్త సమూహమో, ఓ గురుమూర్తో, లేకపోతే ఒక వివేకోదయమో ఏదో కలగాలి స్వామి, అప్పుడు వాడు ముక్తి పొందుతాడు. కావున నీ యందు భక్తి లేని పురుషులకు 100 కోట్ల కల్పములైనను ముక్తి గాని బ్రహ్మజ్ఞానము గాని కలగనేరదు. అందుకోసమే భగవంతుడు అని అనాలి. ఒక అనేక ఉత్తమ గుణ సంపన్నమైనటువంటి ఆ భగవత్ తత్వాన్ని మనం రోజు అర్చన చేసి, ప్రార్థన చేసి, కీర్తన చేసి, ఆ గుణాల్ని మనం రోజు స్మరించి మననం చేసుకుని, వాటిని అవగతం చేసుకుని, వాటిని మన వంట పట్టించుకుని, అదే మనం అయిపోయినప్పుడు మనము దానికి వేరే లేదు. అప్పుడే రామచంద్రునితో ఆంజనేయుడు త్వమేవాహం అని అన్నాడు, మీరే నేను అని అన్నాడు. అందుకోసమే మనం ఎందుకు పూజలు చేయాలి అంటే, నన్ను నేను తెలుసుకోవడానికే నేను పూజలు చేయాలి. నన్ను నేను ఏ పని చేస్తున్నా ప్రపంచంలో ప్రతి ఒక్కడు తనను తాను తెలుసుకోవడానికి వాడు ప్రతి పని చేస్తున్నాడు. కానీ అజ్ఞానవశాత్తు తను తెలుసుకోకుండా వాడు ఎంతో దూరం వెళ్ళిపోతున్నాడు. జ్ఞానులైనటువంటి వాళ్ళు, బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు, భగవద్భక్తులైనటువంటి వాళ్ళు, బంధువులైనటువంటి వాళ్ళు, ఈశ్వర కోటిలోని వాళ్ళు నిరంతరం భగవంతుణ్ణి ప్రార్థించి భజించి ఆయన లోపల ఐక్యమైపోతున్నారు. ఎందుకు భగవంతుని ప్రార్థించాలంటే అందుకోసమే. సకల గుణరత్నాకరుడైనటువంటి ఆ పరమేశ్వరుని దివ్యనామాన్ని, దివ్య గుణ లక్షణాల్ని మనం నిత్యం స్తుతించడం వల్ల ఏమైపోతుంది, అదే మనం అయిపోతాం. అది మనం కావడానికి మనం చేసే ప్రయత్నం అంతా. భక్తి ఎందుకంటే అందుకోసమే కావాలి. అటువంటి వాడే తరిస్తాడు. లేకపోతే ఆ భగవంతుడి మీద భక్తి లేకపోతే 100 కోట్ల కల్పాలకైనా కూడా బ్రహ్మజ్ఞానం కలగదు అని చెప్తున్నాడు పరశురాముడు శ్రీరాముడితో. స్వామి, అటువంటి నువ్వు నీతో ఓడిపోయిననే అనేటువంటి చింత నాకేం లేదు. ఆ కారణమున నేను కోరుకున్నది ఏమనగా, జన్మ జన్మాంతరముల యందును మీ చరణయుగమునందు నాకు భక్తి కలుగుగాక. అందుకోసమే మనం కోరుకోవాలి. ఎక్కడ పొర్రపాటున మార్గం తప్పి దుర్గమారణ్యం లోపట, దిక్కుదోచక అడవుల్లోపట, గుంతల్లోపట, గుహల్లోపట, భయంకరమైనటువంటి కొండ లోయల్లోపట పడిపోతాము అని జ్ఞాపకం పెట్టుకొని ఎప్పుడు కూడా దారి తప్పకుండా మనల్ని చక్కగా దీపమై నడిపించేటువంటి పరమేశ్వర తత్వాన్ని గురించి మనం నిత్యము స్మరిస్తూ ఉండాలి, నిత్యము జపిస్తూ ఉండాలి. ఉంటే మనము చెడు మార్గాలకు వెళ్ళేటువంటి అవకాశాలు మనకు చాలా తక్కువైపోతాయి. ఆ దారులన్నీ మూయబడతాయి. మనం అక్కడికి వెళ్ళడానికి మనకేం ఆ వైపు మార్గమే మనకు కనిపించదు. మనమంతా ఈ భగవద్ మార్గం లోపటనే ముందుకు సాగుతూ ఉంటాము. నాకు భక్తి కలుగుగాక, జన్మ జన్మాంతరాల్లో మీ చరణాల పట్ల నాకు భక్తి కలుగుగాక అని చెప్పేసి నిరంతరము కీర్తించి, ప్రార్థించి, పూజించి, సేవించి ఇట్లా తరించాలి మానవుడు. తాను అదిగా అయ్యేంత వరకు ఆ విధమైనటువంటి సేవలు చేయాలి. అటువంటి శుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి భక్తిని నాకు ప్రసాదించు అని చెప్పేసి శ్రీరామచంద్రుని పరశురాముడు భక్తితో ప్రార్థిస్తున్నాడు. శ్రీరామచంద్రుడు చిన్నవాడు, పరశురాముడు చాలా పెద్దవాడు. మరి ఆయన ఈయన ప్రార్థించడం ఏమిటి అంటే, చిన్న పెద్ద అనేది కాదు. అక్కడ మనం ఈ వయస్సులో ఈ జన్మలో చూస్తున్నాం చిన్న పెద్ద అనేది. మనకంటే ఎంతో మంది చిన్న చిన్న వయసులో బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎన్ని జన్మాంతరాల నుంచి గొప్ప సంస్కారాన్ని వెంట తీసుకొని వచ్చారో మనకు తెలియదు. కాబట్టి అటువంటి గొప్పనైనటువంటి భక్తిని నాకు ప్రసాదించు స్వామి అని అన్నాడు. ఏదో ఉంది, త్యజదుర్జన సంసర్గం భజ సాధు సమాగమం, త్యజదుర్జన సంసర్గం కురు పుణ్యమహోరాత్రం. కురు పుణ్యమహోరాత్రం. అహోరాత్రాలు, రాత్రి లేదు పగలు లేదు. నీకు ఎప్పుడు చూస్తే అది పుణ్యకార్యం అయితే చేసేయి. నువ్వు మేల్కున్నావు అప్పుడు దైవస్మరణ చెయ్యి, అది పుణ్యకార్యమే కాబట్టి. అప్పుడు ఇంకేం చేయలేవు కాబట్టి అది చెయ్యి ఆ రాత్రి వేళ లోపల. ఇట్లా కురు పుణ్యమహోరాత్రం త్యజ దుర్జన సంసర్గం. దుష్టులు అని తెలిసినటువంటి వాళ్ళను కానీ, మార్గాల్ని కానీ వాటి వంక చూడకు, వాటి వైపు నువ్వు నడవకు.
వాటి వైపు వెళ్ళకు. భజ సాధు సమాగమం, ఎప్పుడు కూడా సాధు సమాగమం చేయాలి, సద్గ్రంథ పఠనం చేయాలి, సద్విషయ విచారణ చేయాలి. చేస్తూ ఉంటే మన లోపల సంస్కారాలు ఉత్పన్నమై మనల్ని సరి అయిన దారిలో నడిపిస్తూ భగవత్ తత్వం వైపు మనల్ని హాయిగా ముందుకు తీసుకుని వెళ్తాయి. కాబట్టి లోకంలో మీ భక్తి నిరతులై మీ లీలల గానామృతమును వర్షించు భక్తులు సమస్త లోకములను పవిత్రులను చేయుదురని చెప్పుచుండగా తమ వంశంలోని వారిని ఉద్ధరించురని చెప్పవలనా? సమస్త లోకాల్ని ఉద్ధరించేటువంటి స్వామిని భక్తి కేవలం నన్నే కాదు, నా వంశాన్నే కాదు, సమస్త జీవకోటిని ఉద్ధరిస్తుంది. ఒక భక్తుడై అయిన వాడు తద్వారా వాడొక్కడు ఉద్ధరింపబడాడు. ఎందుకంటే వాడి దగ్గర భగవత్ తత్వం అనేది ఉంది కాబట్టి ఆ నిధి ద్వారా తానొక్కడు కాదు, తన కుటుంబం ఒక్కడి కాదు, తాను నివసించినటువంటి నేల, తను నివసించినటువంటి సమాజం అంతా కూడా తద్వారా విముక్తమైపోతుంది. ఒక తుకారాం లాంటి వాళ్ళు, ఒక ఎంతెంతో మంది మహానుభావులు జన్మించారు. వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి సమాజం అంతా కూడా వాళ్ళు అద్భుతంగా తీర్చి వాళ్ళందరినీ కూడా తమతో పాటు స్వర్గానికి వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు. అటువంటి ఓ జగన్నాథ మీకు నమస్కారం. ఆ పరశురాముడు రాముడిని అంటున్నాడు, ఓ జగన్నాథ మీకు నమస్కారం, భక్త భావన నమస్కారం, కరుణామయ అనంత నమస్కారం. రామచంద్ర మాటి మాటికి నేను మీకు నమస్కరించుతున్నాను. దేవా నేను పుణ్యలోక ప్రాప్తి ఆశించి చేసిన పుణ్యమంతయు నీ బాణమునకు లక్ష్యమగుగాక. రామా నీకు నమస్కారం. స్వామి నీవు ఇప్పుడు అన్నావు నీ పుణ్యలోకాల్ని ఛేదించాలనా, నీ పాదాలని ఛేదించాలనా అని అన్నావు. కాబట్టి ఆ పుణ్యలోకాల్ని ఛేదించు తండ్రి, మళ్ళీ నేను పుణ్యం సంపాదించుకుంటాను. నా పాదాలని ఛేదిస్తే ఈ ఈ భూమినంతా కూడా కశ్యపునికి దానం ఇచ్చాను, రాత్రి వేళలో ఇక్కడ ఉండడం అని చెప్పాను. నేను మహేంద్ర పర్వతాన్ని అట్టి పెట్టుకున్నాను, అక్కడికి వెళ్ళి ఉండాలి, రాత్రి వేళకు అక్కడికి వెళ్ళాలి. ఆ కేరళ ప్రాంతం అంతా పరశురాముని యొక్క ప్రాంతం అంట. ఆయన గొడ్డలి విసిరితే గండ్రగొడ్డలి సముద్రం అంతా వెళ్ళిపోయిందంట. ఆ ప్రాంతంలో ఆయన నివసించేటువంటి ప్రదేశం ఉంది కాబట్టి అక్కడికి నేను వెళ్ళాలి. కాబట్టి నాకు పాదాలు ఉండాలి స్వామి, నన్ను రక్షించు, క్షమించు అని చెప్పి అన్నాడు. అంత ఆపద సమయంలో కూడా ఆయనకి ఇచ్చిన మాట జ్ఞాపకం వచ్చింది. కశ్యపునికి ఈ భూమిని దానం చేశాను, ఇక్కడ ఉండడానికి నేను వీల్లేదు అనేటువంటిది. తతః ప్రసన్నో భగవాన్ శ్రీరామ కరుణామయ ప్రసన్నో స్మితవా బ్రహ్మణ్యత్తే మనసి వర్తతే. దాస్యే తదఖిలం కామం మా కురుష్వాత్ర సంశయం తతః పిత్రేణ మనసా భార్గవో రామమబ్రవీత్. యదిమేనుగ్రహో రామ తవాస్తి మధుసూదన తద్భక్త సంగస్తత్వాదే దృఢా భక్తి సదాస్తు మే. అంత కరుణామయుడైన శ్రీరామచంద్రుడు ప్రసన్నుడై అంటున్నాడు, ఓ బ్రాహ్మణోత్తమ, నేను ప్రసన్నుడనైతిని, నీ హృదయమున ఏ కోరికలు గలవో వాటినన్నింటినీ ప్రసాదించదను. ఇక్కడ చూడు రామతత్వం ఎట్టుంది, రామాయణంలో ఇట్లా ఉండదు. ఇప్పుడు సమస్తానికి కూడా వరప్రదాత అయినటువంటి పరమేశ్వర తత్వం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏ కోరికలు గలవో వాటినన్నిటినీ ప్రసాదించను, సందేహము నందకుము. అరివిని ప్రసన్న చితుడై పరశురాముడు ఇట్లను, మధుసూదన రామ, నా యందు నీకు దయగలిగినచో నాకు సదా మీ భక్తులతోడి సాంగత్యము, మీ చరణకమలముల యందు నాకు దృఢమైన భక్తిని ఉండుగాక అని ఆ పరశురాముడు కోరుకున్నాడు. మరి రంతిదేవుడు ఏ విధంగా, మీ పాద కమల సేవయు మీ పాదార్చకులనోడి తోడి నెయ్యమును నితాంతాపార భూత దయయును తాపసమందారా నాకు దయచేయగదే అని అన్నాడు. ఏం కావాలైనా నీకంటే ఏం లేదు, మీ పాదాలని సేవించేటువంటి భాగ్యం ఎల్లవేళలా మరిచిపోకుండా, మరుపు లేకుండా నీ పాదార్చకులతోడి నెయ్యము. నీ భక్తులైనటువంటి వాళ్ళతో స్నేహం, భగవద్భక్తులతో స్నేహం చేస్తే మన జీవితాలు చల్లగా ప్రశాంతంగా ఉంటాయి. దూర్తులతో, దుర్మార్గులతో, భగవద్విముఖులైనటువంటి వారితో, లోక వ్యవహారాల వెంబడిపడి కుళ్ళిపోయేటువంటి వాళ్ళతో మనం స్నేహాలు చేసినాం అనుకోండి, మనం కూడా చాలా దుఃఖాల్ని అనుభవించవలసి ఉంటుంది. భవిష్యత్తు ఏమి ఉండదు, అంధకారమయం అయిపోతుంది. అందుకోసమే మంచి స్నేహితులు, మంచి గ్రంథాలు, మంచి విషయాలు, వీటి పట్ల ఆసక్తులమైన మన జీవితాల్ని పవిత్ర జలాల్లో స్నానం చేసి శుద్ధమైనట్లుగా వీటి ద్వారా మనం కూడా పరిశుద్ధం కావాలని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. మరి విషయం ఇంకా చాలా ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి అంశం మీద మీ అభిప్రాయాలు, మీ అనుభూతులు ప్రకటించండి. ఆ తర్వాత ముందు రేపు మిగతా కథాంశాన్ని గురించి ముచ్చటించుకున్నాం. ఈ రోజు చెప్పడం కొంచెమే జరిగింది, ఎందుకంటే మీకు ఆధ్యాత్మ రామాయణము అని అన్నప్పుడు దాంట్లో ఉండేటువంటి విషయం మీకు కొంత అవగాహన చేయిస్తేనే ఆ రామాయణ ఫలాన్ని, నేను ఆ రామాయణం యొక్క సారాన్ని కొంత మీకు అందించినట్లు అవుతుంది అని చెప్పేసి నాకు తెలిసిన నా శక్తి మేరకు మీకు అందించే ప్రయత్నం చేశాను. దీనిపైన మీ అభిప్రాయాలు చెప్పండి.
హరే కృష్ణ గురువు గారు, నమస్కారం, సుప్రభాతం అండి. హరే కృష్ణ. నమస్కారం తల్లి. బాగుందండి మీరందరూ ఇవాళ. ఆ ఈయన పరశురాముని ఇది బాగుంది, చాలా బాగుంది. ఎప్పుడు వినలేదు అసలు ఆ, ఇంతగనం అంటే ఇంత డీటెయిల్ గా ఎప్పుడు వినలేదు అసలు. పరశురాముడు వచ్చాడు, రాముడికి పరీక్ష పెట్టాడు, అదేంటి ఆ తర్వాత రాముడే నారాయణుడు అని తెలుసుకొని వెళ్ళిపోయాడు, ఇంత మాత్రమే తెలుసు గాని ఇంత డీటెయిల్ గా అంటే పరశురాముడు కూడా విష్ణు అవతారమే అంటారు కదా గురువుగారు, మరి అలాంటప్పుడు అవునమ్మా, అవును. ఆ నమే మరి సురభ అలాంటప్పుడు నమే నమే విదుః సురగణాః ప్రభవన్న మహర్షయః అహం ఆ ఆదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః అని భగవద్గీతలో అంటాడు భగవాన్. భగవద్గీతలో అవును. నన్ను గురించి తెలుసుకోవడము నా అవతారాలకు కాదు, సిద్ధ పురుషులకు కాదు, సాధువుల ఎవరికి కూడా సాధ్యం కాదు. నమే విదుః సురగణాః, నన్ను గురించి ఉమ్, ఎవరు తెలుసుకోలేరు. సురగణాలు కూడా ఉమ్, తెలుసుకోలేవు, ఏవి తెలుసుకోలేవు. ప్రభవన్న మహర్షయః, ఎన్నో వేల ఏళ్ళు తపస్సు చేసిన మహర్షులు కూడా తెలుసుకోలేరు. అహమాదిర్హి దేవానాం, ఈ అవతారాలకు దేవతలకు అంత మూలము నేను, ఉమ్, మూలతత్వాన్ని నేను, వాళ్లకు ఆలోచన స్ఫురింపజేసేది నేను, వాళ్ళకి తెలివి ఉమ్. నా ద్వారా ప్రసరిస్తుంది. కాబట్టి నేను అనుకుంటే తలుసుకుంటేనే వాళ్ళు తెలుసుకుంటారు, లేకపోతే వాళ్ళు ఏం తెలుసుకోలేరు. అందుకోసమే ఆయనకు ఎప్పుడు మనం చేతులు జోడించి స్వామి నిన్ను తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని అడుగుకుంటాం. అస్తు అస్తు, ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. మీరు చెప్పిన అంటే మెడికల్ షాపు టీ కొట్టు సందర్భం చాలా బాగుంది గురుగారు. ఎప్పుడు వినలేదు. ఓహ్. మనం విననివి కననివి ప్రపంచంలో విస్తృతంగా అనంతంగా ఉన్నాయి. పరమాత్మని సృష్టి అంతా మనకేం తెలుసమ్మా, మనం ఏదో ఒకటి రెండు పట్టుకుంటాం. అవునండి. కృతజ్ఞతలు. సంతోషం. నమస్కారం గురువు గారు. మనం నమస్తే అమ్మ. తెలుసుకోవడం అంటే మనల్ని కూడా కదా ఇండివిజువల్ గా అక్కడ వాళ్ళిద్దరు పరశురాముడు శ్రీరాముడు కాకుండా మనల్ని మనం కూడా తెలుసుకోవడం మన వల్ల సాధ్యం కావడం లేదు. సంవత్సరాలు దశాబ్దాలు తొందరగా క్షణాల్లాగా దొల్లిపోతున్నాయి కానీ ఏం తెలియట్లేదు. ఏంటో పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో కూడా ఏం తెలియట్లేదు. అందుకోసమే మన రామాయణ భారత భాగవతాది గ్రంథాలని మనం బాగా చదువుకోవాలి. చదువుకున్నప్పుడే మన జీవిత లక్ష్యం ఏదో తెలుస్తుంది, మనమేదో తెలుస్తుంది, మనం చేరుకోవాల్సినటువంటి గమ్యం వైపు మనం నడక సాగించేటువంటి వివేకం ఉదయిస్తుంది మన లోపల. అవునండి. చెప్పండి తల్లి, మాట్లాడండి. మనకుండే సమయాన్ని మనం వృధా చేసుకోవద్దు. ఇవాళ ఏంటి మన హేమాలిని గారు గాని లేకపోతే అరుణమ్మ గారు గాని లేరా ఏంటి క్లాస్ లో? వాళ్ళు ఎవరు మాట్లాడట్లేరు. ప్రవీణ గారు